మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మీరు చూస్తున్నది మా భీమవరం పంచారామ క్షేత్రమైన ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవాలయ గోపురాలనమాట అండి. రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడిందండి. ఆలయ గోపురం అంటే రాజగోపురం మీద ఒక వెలుగు లాంటిది పడిందంట. ఆహ్, అంటే దాన్నేమంటారు? మెరుపు అంటారు. మెరుపు పడిందంటండి. అది యామిచాల కృష్ణ గారు, అయ్యగారు వీడియో తీశారట. అంటే వాళ్ళ ఇల్లు దేవాలయం పక్క వీధిలోనేనండి. వెనక వెంపుకొస్తుందనమాట. వారు తీశారంట. నాకు ఈ వీడియో పంపించారు. సరే మీరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో పెడుతున్నాననమాట అండి. కరెంట్ అయితే అందరికీ తీసేశారండి. మళ్ళీ ఉదయమే ఇచ్చారు. తెల్లవారుజామునొచ్చింది. అసలు ఆ చిమ్మ చీకట్లో ఆలయ గోపురం అదంతా భలే కనిపిస్తోంది. నార్మల్ వారు పంపిన వీడియో పెడుతున్నా, తర్వాత స్లో మోషన్‌లో కూడా పెడుతున్నాను చూడండి. మరింత వివరంగా కనిపిస్తుందినని స్లో మోషన్‌లో కూడా పెడుతున్నాను చూడండి. ఇదిగోండి దాన్ని ఫోటోగా కట్ చేస్తే ఇలా ఉందనమాట. వారే ఈ ఫోటోని కూడా కట్ చేసి పంపించారు. ఈ జెండా ఎగురుతున్నదేమో స్వామివారు కొలువై ఉన్న గర్భగుడి గోపురం అనమాట అండి. ఆ వెలుగు పడిందేమో రాజగోపురం. కానీ ఏం అవ్వలేదంటండి. కనీసం అలా పడినట్లు కూడా తెలియలేదంట. వీడియో తీయకపోతే అది కూడా మనకు తెలిసేది కాదండి. ఎలాగైనా అండి మనం మన వ్యక్తిత్వంతో ఆ రాజగోపురంలాగా నిలబడి ఉండాలండి. ఎన్నో ఉరుములు, మెరుపులు, పిడుగులు ఎన్నో పడతా ఉంటాయి. శివయ్య చల్లని చూపు ఉంటే అండి మన వ్యక్తిత్వంతో రాజగోపురం అనే మన క్యారెక్టర్‌ని ఇప్పటికీ అలా కాపాడుకుంటూ నిలబెట్టుకొని ఉండొచ్చండి. పొద్దున్నే డోర్ తీశాను, గేట్ తీశాను. గోవమ్మ వచ్చింది. అమ్మ నీకు దానా తెస్తాందా? అయ్యొద్దు, దానా తెస్తాందా? ఓ బుజ్జి తల్లి కూడా ఉందా? బుజ్జి బుడిక్క అబ్బా బుజ్జోడా ఏం తినేస్తా నువ్వు? పాలు తాగే బుజ్జా ఇవి? అయ్యయ్యో అన్ని గోవులు ఇలాగా డొక్కలు ఎండిపోయి ఉంటున్నాయండి. బుజ్జాయి ఈరోజు రామ్మా, నీకు ఆమె పెడతాను. దీని ఫేస్, దీని కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రాత్రి వర్షం పడిందన్నమాట అండి. వర్షం పెద్దగా విపరీతమైన పెద్ద వర్షం కాకపోయినా ఉరుములు, మెరుపులు మాత్రం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చాలా సౌండ్స్ వచ్చేసినాయి అనమాట అండి. రాత్రి 1 వరకు మేలుకునే ఉన్నాము. మా వారు నేను ఇంక రాత్ర ఉయ్యాల్లోనే కూర్చుని అలా చూస్తూ ఉన్నామనమాట అండి. అంటే ఇక రోహిణీ కార్తీలో వర్షాలు రావటం ఏంటి? రోహిణీ కార్తీ ముందు వస్తదనమాట అండి. సరే ఒకవేళ వర్షం వచ్చినా కూడాని ఆ మరుసటి రోజు నుంచి ఎండ అయితే మామూలుగా కాదు గోప గుయ్యమనిపించేస్తదండి. పెద్ద గాలి వీచింది. మామిడికాయలు అవి రాలిపోయినాయేమో అని అనుకున్నా. కొన్ని ఉంచాం కదండీ చెట్టుకి, ఇంకా కొన్ని ఉన్నాయి. మామిడికాయలు రాలలేదు గానీ, ఈ వాటర్ యాపిల్లు మాత్రం రాలి పడ్డాయి. రోజు ఒక 4, 5 కాయలన్నా పడుతూ ఉన్నాయి. ఈరోజు కొంచెం ఎక్కువే రాలిపోయినాయి అని చెప్పాలండి. వాటర్ యాపిల్ ఎందుకో ఎక్కువ రాలుతూ ఉన్నాయండి. అయితే ఒకళ్ళిద్దరిని అడిగితే చెప్పారనమాట. రాలుతాయి, వాటర్ యాపిల్ చెట్టు నిండా కాస్తాయి. అలానే రాలుదల కూడా ఎక్కువే ఉంటుంది. నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట. ఇగో చూడండి ఎన్ని కాయలు. కాకపోతే కొంచెం సైజు ఉన్న కాయలు రాలితే మాత్రం కొద్దిగా బాధగా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ ఇగోండి రాలుగాయలు. ఇదిగోండి అంతా తుక్కు మయం. అన్ని ఆకులు అన్నీ రాలిపోయినాయి.
నిన్న గాలి వానకే. ఇవి రుచిగా ఉండవండి, వగరగా ఉంటాయి. కలర్ రావాలి, రెడ్గా అయితేనే టేస్ట్ తీయగా ఉంటాయి అన్నమాట. ఇంకా అవి పనికి రావన్నమాట అండి. అవి ఆవులకి పెట్టినా తినటం లేదు. సరే, వర్షం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మాత్రం మాకు నూతిలో నీళ్లు చూసుకుంటే అర్థమైపోతుందండి. అందుకనే నూతిలో వాటర్ ఎంత మటుకు వచ్చినాయి చూద్దాము అని వెళ్తే ఈ కొబ్బరి ఆకులు, కొబ్బరి మట్టలు ఇవన్నీ రాలి పడి ఉన్నాయి అన్నమాట అండి. ఇక్కడ రాత్రి గాలికి పడి ఉంటాయి. ఎందుకంటే ఈ పక్కనే గోడ పక్కనే పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నమాట. అవి మనవి కావులేండి, పక్కన వాళ్ళవి. ఈ కొబ్బరి పిందెలు అవన్నీ కూడా నూతిలోనే పడతాయండి. అబ్బో! నీళ్ళు అడుగున ఎక్కడో ఉన్నాయి. పైపులోంచి కూడా నీళ్లు రావట్ల. రెయిన్ హార్వెస్టింగ్‌లోంచి కూడా నీళ్లు రావట్లేదు కాబట్టి ఎక్కువ వర్షం పడి ఉండదండి. అయితే ఈ తాడు ఒక్కటే కనిపిస్తోంది. దీని చేద ఏమైందో కనపడట్లేదండి. ఇనప బకెట్ ఉంటది. ఈ బకెట్ తాడు కూడా ఇరిగిపోయి ఉన్నది. తునిగిపోయి ఉన్నది కదా! అందులో పడిపోయి ఉంటది. నూతిలో పడిపోయి ఉంటదని అనుకున్నాను. మరి నాకు తెలీదు. అయితే నరసమ్మ శుభ్రం చేసినప్పుడు నరసమ్మ చేతిలో అన్నా ఈ బకెట్ పడిపోయి ఉండాలి. నరసమ్మ పడేసుంటే చెప్పేది. ఒక్కోసారి ఇక్కడ రొయ్యలు, చేపలు అయ్యి తీసుకున్నప్పుడు ఇక్కడ చేయిస్తూ ఉంటాం కదండీ! ఇక్కడ చేస్తారనమాట శుభ్రం చేయటం. వాళ్ళేమన్నా నీళ్లు తోడుకున్నప్పుడు పడేసి ఉండాలండి. ఏమైందో తెలియట్లా. గేలం తెప్పించి తియ్యాలి. లేకపోతే ఇనప బకెట్ కదండీ! పాడైపోతది. ఇదిగో ఈ కొబ్బరాకులు ఇవన్నీ ఇక్కడ నరసమ్మ వచ్చి శుభ్రం చేస్తదండి. ఇక్కడే ఇలా ఉంది. మన పర్ణశాల దగ్గర ఓపెన్ ప్లేసు. ఆ అరటి చెట్లు అయ్యి ఏం పడిపోయినాయో ఏమోనండి. ఈటిల్ని చూసుకుంటే నాకు అది బెంగొస్తోంది. ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం గాలి వానకే అరటి చెట్టు పడిపోయింది. హనుమ జయంతి రోజున అరటికెల కూర అరటి తీసాం. మీకు గుర్తుండి ఉంటది కదండీ! అలాగ మళ్ళీ ఇంకో కూర అరటి ఉన్నది. ఒక మామూలు సాదా అరటి గెల ఉన్నది. మరి ఆ చెట్లు ఏమైనాయో ఏంటో చూడాలండి. ఆ బుట్ట చూడండి ఎలా చూస్తుంది. పువ్వులండి, మందార పువ్వులు, చిన్ని చిన్ని పువ్వులు ఇదిగోండి. ఎక్కువే పోస్తున్నాయి కానీ కొద్దిగా సైజు తగ్గినాయి. ఇలా చూస్తే తెలుస్తుంది. దిగస్తిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీ అశేషలోకాదినాద గృహిణి అమృతాబ్దిపుత్రీ. కనకదార స్తుతిలో 19వ శ్లోకమైన ఈ శ్లోకం అంటే నాకు చాలా ఇష్టం అండి. దీని అర్థం ఏంటో తెలుసా అండి? కపిల, పింగళ అనే పేర్లు గల దిగ్గజాల భార్యలు అంటే ఆడ ఏనుగులు బంగారు కలశాలతో ఆకాశగంగ నుండి నీటిని తెస్తే మహాలక్ష్మి అమ్మవారు ఆ నీటితో స్నానం చేస్తదంటండి. అలా అనునిత్యం స్నానం చేయు జగజ్జనని లోకేశ్వరుడైన మహావిష్ణుని ఇల్లాల పాలకడలి యొక్క కూతురైన శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి భగవతి నిన్ను పొద్దున్నే లేచి భక్తితో నీకు నమస్కరించెదను అనే అర్థం అన్నమాట అండి. మన ఇల్లే మనకి మహాలక్ష్మి స్వరూపం, గృహలక్ష్మి అన్నమాట అండి. అలానే ఈ ఏనుగులు 2 ఇక్కడ ఉండటం ఇదంతా నాకు అది ఒక పిక్చర్ లాగా అనిపిస్తదనమాట. అది ఒక ఊహ వస్తదనమాట అండి. అందుకనే కనకదార స్తుతిలో ఈ 19వ శ్లోకమైన ఈ శ్లోకం కూడా నాకు చాలా చాలా ఇష్టం అండి. సుఖా ఎందుకమ్మా తలుపు తీసేస్తున్నావు నువ్వు? హలో, గుడ్ మార్నింగ్. రాత్రి వర్షం తెలుసా? పెద్ద పెద్ద సౌండ్లు, ఎంత సౌండ్లు వచ్చేసినాయి. అగో రోజు వచ్చే చూడిది వచ్చింది. దాన్ని రోజు రమ్మన్నాం కదా. టైం తప్పకుండా వస్తున్నది, ఒక్కరోజు కూడా విడవకుండా. అమ్మ ఈ వామాకులు కానీ తింటారా మీరు? చూడండి, తినవు. ఘాటు వాసన వస్తూ ఉంటుంది కదండి. అమ్మ వస్తున్నాను, ఉండమ్మా, తానా తెస్తున్నాను ఉండు.
ఈరోజు చూడండి బుల్లెట్ ఎక్కుతున్నాను. చిన్న కారు లేదండి, పెద్ద కారు తీయలేక బుల్లెట్ మీద వెళ్తున్నాను. బాయ్. అబ్బో ఇక్కడ పెద్ద వేప చెట్టు పడిపోయింది. అసలే వేప చెట్లు పోతున్నాయి అంటే నాకు భయం వేసి దిగిపోయాను. బళ్ళు అన్ని వెహికల్స్కి ఇబ్బంది. ఇదో ఈ లారీ ఇక్కడ ఆగిపోయింది. అది వచ్చి ఎలా ఇంకెళ్దా చెట్టు లారీ. అసలే నేను బుల్లెట్ ఎక్కడం ఫస్ట్ టైం అండి. దారిలో ఇట్లా ఏదన్నా కనిపిస్తే ఆపే ఆపే అని చెప్పి నేను దిగిపోతున్నాను. ఆ దాటి ఎక్కుతాను అని చెప్పి, మా ప్రేమేమో ఇదెక్కడ భయమమ్మా నీకు అని అంటున్నాడు. మీరు చెప్తే నమ్మరండి, మా బుల్లెట్ కొని 7-8 ఏళ్ళు అవుతుందేమో ప్రేమ తీసుకుని. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను బుల్లెట్ ఎక్కలేదండి. చానాళ్ళైతే సింగిల్ సీటే ఉండేది. డబల్ సీట్ కూడా బుల్లెట్‌కి ఉండేది కాదు. ప్రేమ ఒక్కడే సింగిల్ సీటు బండనమాట ప్రేమది. మొత్తం భీమవరం అంతానికి సింగిల్ సీట్ బుల్లెట్ అంటే ప్రేమదే. అలా ఉండేదనమాట. ఈ మధ్య కాలంలో ఇక వెనక సీట్ కూడా బిగించాడు. కొంచెం ట్రావెలింగ్ అయ్యి చేస్తున్నాడు కదా! నేను బుల్లెట్ ఎక్కటం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అండి. దానికి తోడు దారిలో 2 సార్లు ఆపించానండి. అమ్మా ముత్యాలమ్మ తల్లి. చల్లగా ఉంది. ఈ ఒక కమలం పువ్వు కూడా పూసింది. రోజు పూస్తుంది ఇక్కడ. ఎవరు వేరే ఆ సైట్ వాళ్ళు అయ్యి ఉంటారు. తాళం తీయి. నమస్తే అండి. నమస్తే. రాత్రి పడిన వర్షానికి మొక్కలు ఏమైనాయో ఏంటో అని చెప్పి భయపడుతూ వచ్చాను అనమాట. ఏమీ లేదండి, బాగానే ఉన్నది. అరటి చెట్లు పడకుండా బాగానే ఉన్నాయి. అంతా బాగానే ఉన్నది. హ్యాపీ అండి. రండి రండి చూతురుగానండి. మన పర్ణశాల ఎదురుకుండా అవతల ఒక వెంచర్ వేస్తున్నారండి కొత్తగా. వారు అనమాట వెంకటేశ్వరరావు గారు, ఈయన పేరు. మా మరిది గారి స్నేహితులు అనమాట. వీరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడానే మన సబ్స్క్రైబర్స్ అంటండి. మా వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం గారు మీ పర్ణశాల చూడాలని, మీ ఇల్లు చూడాలని అంటే, అయ్యో తప్పకుండా తీసుకురండి అని చెప్పాను అనమాట అండి. మన పర్ణశాల కూడా చాలా బాగా నచ్చింది. మాతో కొద్దిసేపు మాట్లాడి ఇక ఆయన బయలుదేరి వెళ్ళారనమాట అండి. మన అవతలేనండి వాళ్ళు కొత్తగా వేస్తున్నారు వెంచర్ అంటారు, తెలుసు కదా. అదిగోండి అక్కడ ఎల్లో గోడ కనిపిస్తోంది కదా, అదనమాట. అది వాళ్ళదంటండి. ఇందులో ప్రతిరోజు కలువ పువ్వులు పూస్తాయండి. మన రాజుగారి ఇదే అండి ఈ వెంచర్ రాజుగారి శ్రీనివాస రాజు గారి పెన్నెచ్చి శ్రీనివాస రాజు గారి అని పెన్నాడు గ్రామమే. ఇది కూడా అమ్మేద్దామని ఉద్దేశంలో ఉన్నారు ఆయన. కావాలంటే ఇది నేను ఇప్పిస్తాను. మనకి పర్ణశాలకు ఎదురుగా ఉంటుంది. మీకు అన్నీ ఇక్కడే వచ్చేసేస్తున్నాయి. మా బండి వద్ద అమ్ముచున్నారు. మరికొన్ని ఐటమ్స్ మా వద్ద లభించు. ఇలా ఎళ్ళమ్మటే వచ్చినాయి అనమాట అండి. మనకు పర్ణశాలలో అవసరమైనవి అన్నీ కూడాని. అంటే రకరకాల బ్రష్లు ఇవన్నీ ఉంటాయి కదా. మాప్ స్టిక్ అని, బూజులు దులిపేది, బాత్రూంలో వాటర్ ఆగితే తుడిచేది, చాట, డస్ట్ బిన్నులు అన్నీ కూడా ఏదో డీమార్ట్‌లో అమ్మేయన్నీ కూడా సైకిల్ మీద పెట్టుకొచ్చినట్టు పెట్టుకొచ్చేసాడనమాట అండి. కొన్ని తీసుకున్నాను. ఏదైనా రూ. 100 అండి.
ఏదైనా అంటే తడిగుడ్డ పెట్టేది కానీ, డస్ట్‌బిన్ గానీ, టబ్బులు గానీ, బకెట్ గానీ ఏదైనా రూ. 100 సరే నాకు అవసరమైనయన్నీ తీసుకున్నానండి. మన ఆడవాళ్ళకి సామాన్లు చూస్తే భలే సరదాగా అనిపిస్తదండి. అంటే ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను అన్నమాట. అంటే అయ్యో! చాట లేదు, పలానాది లేదు, బూజులు కర్ర లేదు, ఇలా అనుకుంటూ ఉన్నాను. సరే అన్నీ ఇక్కడే ఎళ్ళమ్మటే వచ్చినాయిగా అవన్నీ తీసుకున్నా. అట్లనే డస్ట్‌బిన్‌లని అలాంటివి కూడా తీసుకున్నానండి అన్నీను. ఏంది బాబు? ఆ? ₹1020 మేడం. 1020. ఓకే. కోడేలకి అబ్బో అబ్బో ఏంది పరుగులు పెట్టేస్తున్నాయి? ఆహా. పాపం ఆ రంగురంగుల బ్రష్లు అవి ఉన్నాయి కదా, గేదెలు బెదిరినాయి అంటండి. చూడండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాబు చూడండి పాపం హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు, థ్యాంక్స్ అని చెప్తున్నాడు. అటు వెళ్తే ఊళ్ళోకి వెళ్తారనమాట. అదండి అటు అటు తిరుగుతుంది, అటు ఊళ్ళోకి వెళ్తారనమాట. ఈరోజు అనుకోకుండా ఆయన్ని కలవటం, వెంకటేశ్వరరావు గారిని. కానీ అన్నది వేళ మంచి రోజు. ఆ తల్లి దయ అన్ని మంచి రోజులే. తండ్రి వెళ్ళొస్తాను నాయనా, చాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి, వెళ్ళొస్తానమ్మా. నీ పాదాల దగ్గరికి తెచ్చుకుంటున్నావు తల్లి, నీ దయ అంతే. అమ్మా తల్లి అని పిలుస్తున్నందుకు ఓ అని పలుకుతుంది. ఇగోండి మళ్ళీ వచ్చింది కొమ్మ. నేను బాబోయ్ ఆపేయి, నేను దిగిపోతాను బాబోయ్ అని చెప్పి బ్రహ్మానందం గారిలాగా దిగిపోయి ఎక్కుతున్నాను. ఏంటి మరిది గారు? FCI గోడౌన్స్ అన్నమాట అండి, వర్క్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. దాటితే రైల్వే స్టేషన్ వస్తుంది. ఇవన్నీ మిల్లులు దాటేసామా, ఇది రైల్వే స్టేషన్ అండి, భీమవరం రైల్వే జంక్షన్. వచ్చేసాం ఇంటికి.